జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. కల సృష్టికాధారము ఈ ఎరుక కర్మ వాసనలమయము. కాన ఎరుకను విడుమా జ్ఞానమని కర్మమని లేదు వినుమా. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. చేసేటి కర్తలేడు చేయింపచేసేటి భోక్తలేడు. బ్రహ్మమూలమీ ఎరుకను బాధితానున్నదే పరిపూర్ణము. అది గాఢ నిద్రవలెను అనిపించు అది అచల పరిపూర్ణము. అది శ్రీ కేవలాత్మ అనబడును అది అని వందుకొనుము. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. తనువు నేనైతిననక ఎరుక నేననక మునగక ఎరుక నేననక జగమున మునగక గురు సమర్పిత బుద్ధితో పరిపూర్ణ పరమ పదమును గాంతుమా. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. ఒకటి అయ్యో నన్ను మ్యూట్ అయిందన్నావు. టక్కన మూటు ఏ పదాని మీద రాల్సింది మ్యూట్ అయిందన్నా. నేను అక్కడ లేదు ఈ నారాయణ అన్న ఎంటర్ అయితేనే దాని మీద ఇట్లా మ్యూట్ అనబోయి టక్కన వెళ్ళి తగిలింది నాది. సరే. ఒకటి అను వస్తువేది దాని మొదలున్నదను వస్తువేది ఇవి రెండు కల్లయనుతూ సద్గురుని చేరుటే పరిపూర్ణము.
ఉన్నదేదో చెప్పుమా, ఇది బయలు కన్నదేదో చెప్పుమా. ఉన్నదేదో చెప్పుమా, అది బయలు కన్నదేదో చెప్పుమా. కన్నదన్నది ఎరుకరా, ఆ జోలిని ఎన్నడూ పోబోకురా. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము. శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది అది అచల పరిపూర్ణము. చిత్రాది చిత్రముగను ఈ ఎరుక చిత్ర శోభల చూపును. ఈ ఎరుక నెడబాసివేని ఆ పైన ఎరుగుటకు ఎవరుందురు. భవ వికారముల చేత భావములు ప్రబలమగును. ఈ ద్వంద్వ భావములను విడచితే కసాలు పరిపూర్ణమే. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము. శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. పుట్టు చావులు లేనిది, పని ముట్టు మూలము లేనిది, ఇట్టిదట్టిది కానిది, ఏకమైనట్టిదే పరిపూర్ణము. ఆది అంత్యము లేనిది, లోన బయటేమియు కనరానిది, అది గాఢ నిద్రవలెను, అది కేవలాత్మయై ఉన్నదదుగో. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము. శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. తెలివికి అనుభూతికి సిక్కునది కలమైన కానే కాదు. సాధనకు సాధ్యపడదు, ఇక ఎరుక సాధనము పనికి రాదు. శ్రీ దయానందార్యులు శిష్యుడగు శ్రీరామ కవిచంద్రుడు చిత్తశుద్ధిగా వ్రాసెను, ఇది విన్న శ్రీధరుల దయ కలుగును. శ్రీమించున చెలబోధ మునిరత్నమార్యులు ఈలాగునా చిత్తశుద్ధిగా చెప్పెను, అది విన్న జన్మ రాహిత్యమగును. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము. శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. కాబట్టి మానవ జన్మ సార్థకత ఏమిటి? ఆ సార్థకతలో ఈ నిర్వాణ షట్కంలో ఏవేవి విడిచి ఏవేవి తెలుసుకుంటే నిర్వాణ స్థితిని పొందుతారు, జీవన్ముక్తులవుతారు అనే దాని గురించి చెప్తున్నటువంటి దాంట్లో ఏవేవి నీవు కావో, నీవు అసలు స్వరూపంగా ఏ విధంగా చిదానంద రూపుడుగా శివోహం శివోహం, నువ్వే చిదానంద రూపుడైనటువంటి శివునివి అని చెప్పడంలో భాగంగా చెప్తున్నారు. ఒకడేమో వికలాంగుడుగా పుట్టాను నేను అని ఏడ్చాడు, ఒకడేమో సకలాంగుడుగా పుట్టానని నవ్వాడు. ఈ ఇద్దరిలోనూ పుట్టుకలో ఏ తేడాను లేదు. ఏమైనా భేదం ఉందా? పుట్టుకలో ఏమీ లేదు. కాబట్టి కర్మవశాత్ ఎలా జరగవలసి ఉందో నువ్వు కర్మ చేసి ఆ మూట కట్టుకున్నావు ముందే. నువ్వు ఈ విధంగా జన్మించాలనే నిర్ణయం ఎక్కడో ముందే జరిగింది.
నువ్వు చేసినటువంటి కర్మల వల్ల, సంచిత కర్మల వల్ల నువ్వు కర్మవశాత్తు ఇలా పుట్టాలని చెప్పి ముందే నిర్ణయం జరిగింది. ముందే ఆ కర్మల మూటతో కలిసి వచ్చేసావు, భూమి మీదకి వచ్చావు. కాబట్టి ఎలా జరగవలసిందో అలా ముందే మూట తెచ్చేసావు. ఆ మూటలో ఉన్నవే వ్యక్తమవుతూ ఉంటాయి. ఆ మూట ఏ శరీరం తెచ్చుకున్నావో ఒక మూట, ఆ మూటలో ఏమేమి కర్మలు ఉన్నాయో నీ యొక్క ఫలితాలు అవన్నీ వ్యక్తమవుతూ ఉంటాయి, కొత్తగా ఏమీ రావు. కాబట్టి మానవ జన్మ సార్థకత ఆత్మ సాక్షాత్కార జ్ఞానంలో పొందడంలో ఉంది, కానీ పిల్లలు పుట్టకపోవడంలో లేదు కదా. ఆ పిల్లలు పిల్లలు పుట్టిండే సంగతి అడిగిండేటువంటి సాధకుడు అడిగాడు కదా. కాబట్టి పిల్లలు పుట్టారా, పిల్లలు పుట్టలేదా, పుడితే పుణ్యలోకాలు వస్తాయా, పుట్టకపోతే రావా, వీటన్నిటిలోనూ లేదు. నీ యొక్క జ్ఞానం ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందడంలో ఆత్మగా ఉన్నటువంటి నువ్వు ఆత్మస్వరూపంగా ఉండి నువ్వు దాటుకోవడంలో ఉంది తప్ప పిల్లలు పుట్టకపోవడంలో మానవ జన్మ యొక్క సార్థకత లేదు. మానవ జన్మ జన్మించినందుకు వాడు జన్మించాడు, వానికి పిల్లలే లేరు. లేకపోతే దానివల్ల కానీ దానివల్ల స్వర్గమో, దానివల్ల నరకమో, లేదంటే దానివల్ల ఇంకోటి జరిగేది ఏమీ ఉండదు. ఏదో ఆకర్షణలో మంచంలో ఉంటే ఏదో ఇంత చూస్తారు, అన్నం పెడతారు, నీళ్ళు పోస్తారనేది తప్ప వేరే ఏదైనా మార్గం ఉందా? అది కూడా చూడకుండా ఉండే వాళ్ళు ఉన్నారు కదా. అట్లుంటే కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు ఏమిటి తెలుసుకోవాలి, ఏమి సాధించాలి నువ్వు అంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందడంలో ఉంది, కానీ పిల్లలు పుట్టకపోవడంలో లేదు కదా అంటున్నాడు. ఆత్మ సాక్షాత్కార జ్ఞాన లక్షణం దృష్ట్యా మనం ఈ నిర్వాణ శతకం అధ్యయనం చేస్తున్నాం. ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం దాని యొక్క లక్షణం దృష్ట్యానే మనము ఈ నిర్వాణ శతకాన్ని అధ్యయనం చేస్తున్నాం. కానీ మనకి లౌకికమైన ప్రాపంచిక దృక్కోణంలోనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కారణం ఏమిటి? కానీ ప్రశ్నలన్నీ ఎట్లొస్తున్నాయి మనకు అంటే, ఇట్లా పిల్లల గురించి, ఇట్లా వికలాంగులు సకలాంగులుగా ఉండి వేరువేరుగా ఎందుకు పుడుతున్నారు, అందరి దృష్టిలో అన్నీ సమానమైనప్పుడు ఈ రకమైనటువంటివన్నీ ఏంటి అంటే ప్రాపంచికమైనటువంటి దృక్కోణంతో వస్తున్నటువంటి ప్రశ్నలు. ప్రపంచపు దృష్టి చూసే సాధకునికి కూడా ప్రపంచంలో పుట్టి పెరిగి ప్రపంచంలోని చుట్టూ ఉన్న బంధాలతో కలిసి జీవిస్తూ ఈ దృశ్య జగత్తులో ఉంటున్నాడు. కాబట్టి అన్ని ఈ రకమైనటువంటి లోకానికి సంబంధించినటువంటి లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి దృక్కోణంలోనే ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కారణమేమి? ఈ అల్పజ్ఞత్వంతో సంతృప్తి చెందడం అలవాటు చేసుకున్నాము. నాకు అతీతంగా ఏదో ఉంది, ఆ ఏదో ఉన్నటువంటి దివ్యమైనటువంటి దాన్ని నేను తెలుసుకోవాలి అని ఏనాడు అనిపించకుండా ఏం చేశాడు? ఈ జగత్తులో వాటితోనే సంతృప్తి చెందడం నేర్చుకున్నాడు. హాయిగా ఉంటే చాలు, ఈ జీవించడం ఎలాగో ఈ జీవిస్తున్నాడు, వాటితో బంధాలతో చుట్టూ ఉన్న వాటితోనే సుఖదుఖాలకు బానిసవుతూ వాటితోనే జీవించేది సంతృప్తి చెందడం నేర్చుకున్నందువల్ల అలవాటు పడినందువల్ల ఈ అల్పజ్ఞత్వంతోనే అలవాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ అల్పజ్ఞత్వానికి సంబంధించిన ప్రశ్నలే వస్తాయి, వేరే ప్రశ్నలు రావు. అట్లా ఉత్పన్నమవుతున్నాయి. అవే కారణం జగత్తుతో ముడిపడి బంధాలతో ముడిపడి ఉన్నందువల్ల ఆ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. మొదట్లో చెప్పినట్లు ఉయ్యాలలో గిలక్కాయని చూసి ఆడుకోవడం ఎలా అయితే చిన్నప్పుడు వచ్చిందో, చనిపోయేటప్పటికి కూడా వాడు అదే లక్షణంతోనే జీవిస్తే చిన్నప్పుడు వాడు ఆడుకోవాలి కాబట్టి వాడి దృష్టి మరల్చడానికి, లేదంటే వాడు ఏం చేస్తాడు? మేల్కుంటే ఆకలి అయితే పాలు తాగాలని ఏడుస్తాడు, లేదంటే ఏ శబ్దము ఏమీ లేదనుకో నిద్రపోతాడు, లేదంటే ఏడుస్తూ ఉంటాడు. వాడి దృష్టి మరల్చడానికి ఒకటి ఉయ్యాలకు కట్టారు పైన గిలక. ఆ గిలక శబ్దం చేస్తుంటే ఆ గిలక శబ్దం కల్లా చూస్తూ ఉండిపోతాడు. శబ్దానికి ఆకర్షితులై దాని వైపు చూస్తూ ఉండిపోయినాడు. వాడు ఆ విధంగా ఇంకా అన్నిటినీ తెలుసుకునే జ్ఞానం లేదు కాబట్టి ఆడుకోవడం అలా వచ్చింది. మరి చనిపోయేటప్పటికి కూడా అదే లక్ష్యంతోనే జీవిస్తే ఆ ఆడుకునేటువంటి
లక్షణంతో జీవిస్తే వాడి మానవ జన్మ ఉపయోగపడినట్టేనా? ఎందుకని అంటే ఆ ఉయ్యాల్లో ఆడుకునే పిల్లవాడికి శబ్ద స్పర్శ రూప రసగంధాలే, వానికి వేరేటివి తెలియవు. ఆ శబ్దం అనేది శబ్దం వింటాడు, స్పర్శ తల్లి ఎత్తుకుంటే అప్పుడే కనుక్కుంటాడు, ఆ రూపాలను చూసి కనుక్కుంటాడు, రసాన్ని చూసి గంధాలు ఈ వాసనలు చూసి, ఇవన్నీ నోట్లోకి పోతే పాలు రాపడం, ఆ దాని యొక్క రుచిని చూసి, వీటన్నిటి ఏవివి అని మనసుతో నిర్ణయించగలిగిండేది ఏమీ లేదు వానికి. ఆయా ఏవైతే అలవాటు పడినాయో అవన్నిటి దానిల ద్వారా గుర్తిస్తాడు, పంచ తన్మాత్రల ద్వారా. ఇక నీకు కూడా అవేనా? వానికంటే అప్పుడు తెలియదు. నువ్వు పెద్ద అయిన తర్వాత పంచ తన్మాత్రల చేతనే లోకాన్ని తెలియబడుతున్నప్పటికీ నిర్ణయాత్మక స్థితిలోకి నువ్వు రావాలి కదా. ప్రతిదాన్ని ఆలోచించే స్థితిలో నిర్ణయాత్మక స్థితిలోకి రావాలి కదా. నీకు కూడా అవే శబ్దస్పర్శ రసరూప గంధాలే ఉన్నాయి. వాడికి అదే ప్రపంచమే, నీకు అదే ప్రపంచం. ఏం తేడా వచ్చింది? మరి 50 ఏళ్ళు జీవించినా కూడా 50 ఏళ్ల వయసు వచ్చింది, 60 ఏళ్ల వయసు వచ్చింది, కొంతమందికి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వయసు అంతా ఇంతగా పుట్టినప్పటి నుంచి ఒకటే వ్యవహారమే, ఒకటే రకం తినడము. ఈ వ్యవహారం జీవుడు చిన్న పిల్లోడు లాగా ప్రవర్తిస్తూనే ఉన్నావు. మరి ఏం వివేకం సాధించినావు ఇన్నేళ్ళు బతికి? ఇంత వయసు వచ్చి ఏం సాధించావు? వృధా అయిపోయినట్టేనా జీవితం? కాబట్టి నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు అన్నాడా లేదా? ప్రాణ సంజ్ఞనే నువ్వు కాదయ్యా, పంచవాయు స్వరూపం కూడా నువ్వు కాదయ్యా అన్నాడు ఇంతకుముందు చెప్పిన శ్లోకంలోని 2 పదాల్లో. 3వ పదంలో ఏమన్నాడు? నవా సప్తధాతుర్నవ పంచకోశ, నువ్వు పంచకోశాలు కూడా కాదయ్యా నువ్వు అన్నాడు. ఆ పంచకోశాలు కూడా నువ్వు కాదు, సప్తధాతువులు కూడా నువ్వు కాదు. సప్తధాతువులతో ఏర్పడిన నీ శరీరం, ఎముకలు, మధ్య, రక్తము, పేగులు, నరాలు, నీ శరీరంలో ఇవన్నీ ఏర్పడినటువంటి ఆ సప్తధాతువులతో కూడినటువంటి అది కూడా కాదు. మరి ఇంకెవరయ్యా నువ్వు అంటే చిదానంద రూపం శివోహం శివోహం, చిదానంద స్వరూపుడైనటువంటి శివస్వరూపుణ్ణే నేను అనే నిర్ణయంతో ఉండిపో. ఆ ఆత్మ సర్వాత్మగా ఉంది, ఆ ఆత్మే పరమాత్మగా ఉంది, ఆ పరమాత్మగా ఉన్నటువంటిదే ఆ శివుడుగా ఉంది. ఆ నేనేంది అంటే అఖండ ఎరుకగా నువ్వు ముందు జీవుడుగా నిర్ణయింపబడి జీవునికి ఉన్నటువంటి ఆత్మలక్షణం తెలుసుకొని మళ్ళీ అఖండ ఎరుకగా ఉన్నటువంటి పరమాత్మ లక్షణం కూడా నువ్వు తెలుసుకునే స్థితికి నువ్వు విచారణ ద్వారా పోవాలి. కాబట్టి అవన్నీ విచారణ ద్వారా నువ్వు తెలిసిన తర్వాత నువ్వేమిటంటే ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ కూడా నేను దేహానికి ఆపాదించుకొని, ఆ దేహము దానితో వచ్చిన బంధాలను ఆపాదించుకొని, చుట్టూ ఉన్నటువంటి బంధుత్వాలతో, చుట్టూ ఉన్నటువంటి జగత్తు దృశ్యంతో తాదాత్మ్యం చెంది నేను అవన్నీ అనుకుంటూ అజ్ఞానంలో పడిపోయినా. ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ మరి ఇంకెవరయ్యా నువ్వు అంటే చిదానంద రూపం శివోహం శివోహం అనే చిదానంద రూపుడైన శివుడు, శివస్వరూపుడైన నేను అనే నిర్ణయంతో ఉండిపో. ఎవరైతే ఈ నిర్వాణ ప్రజ్ఞలో అలా ఉన్నారో వాడికి వాక్కు, పాని, పాయు, ఉపస్థలనే కర్మేంద్రియముల లెక్కన ఉనికిని ఎట్లా గుర్తించగలుగుతాడు? అవస్థలు ఉన్నాయా వాడికి? కాబట్టి ఆ కర్మేంద్రియ సంఘంతో వాడు సంబంధపడకుండా ఉన్నాడు. ఎవరైతే ఈ నిర్ణయానికి వచ్చినటువంటి వాడై ఉన్నాడో ఎవరైతే ఈ కర్మేంద్రియాలను గుర్తించి కర్మేంద్రియాల ఉనికితో ఆ కర్మేంద్రియాలన్నీ చేస్తున్నటువంటి దానితో తాను కర్తగా తాదాత్మ్యం చెందినాడనుకో, చెందితే ఆ ఉనికిలో ఉన్నాడని. ఆ ఉనికిని గుర్తించకుండా ఉన్నాడనుకో, ఆ ఉనికి వాడు చేస్తున్నప్పటికీ తానుగా ఉన్నటువంటి స్వరూపుడుగా నిత్యము ఉన్నాడనుకో, ఆ వ్యవస్థలు ఉన్నాయా అటువంటి వానికి? కాబట్టి ఆ కర్మేంద్రియ సమూహంతో వాడు సంబంధపడకుండా ఉన్నాడు. ఈ కర్మేంద్రియాలతోనూ అవి చేసే పనులతోనూ వాటితో గుర్తింపు లేకుండా, వాటి ఉనికిని గుర్తించకుండా తన పనేమో తాను చేసుకుంటూ ఉన్నప్పటికీ తన వ్యవహార జగత్తులో ఏది తానేం మర్చిపోకుండా కర్తవ్యాలు చేయాల్సిన బాధ్యతలు చేసుకుంటూ ఉన్నప్పటికీ
తాను ఏమవుతున్నాడు, తాను కర్తగా లేకుండా చేస్తున్నాడు కాబట్టి సంబంధపడకుండా ఉన్నాడు కర్మేంద్రియాలతో. నిన్న కైవల్యాశ్రమానికి చెందినటువంటి మన నాగేశ్వర ప్రసాద్ గారు ఒకటి పెట్టారు, కర్తవ్యము బాధ్యత అనేటివి. కర్తవ్యాలేమో నువ్వు నిర్వహించాల్సినవి కర్తగా లేకుండా నిర్వహించాలి. దాని వ్యవహారంగా వచ్చేటువంటి కర్మలతో సంబంధం లేకుండా. బాధ్యతలు అనేటువంటి నీ అంతకు నువ్వు సృష్టించుకున్నవి అని చెప్పారు. బాధ్యతలన్నీ ఈ బాధ్యత ఆ బాధ్యత అని అనుకుంటా పోతే ఆఖరి వరకు కూడా తెగవవి. బాధ్యతలు ఏ విధంగా? బంధాల వల్ల కల్పించుకున్నావు బాధ్యతలు అనేటివి. బంధాల వల్ల కల్పించుకున్నావు బాధ్యతలు. కర్మలేమో కర్తవ్యాన్ని సూచించి కర్తవ్యం వరకు కర్తగా లేకుండా కర్తవ్యం కూడా. కర్తవ్యమేమో కర్త చేసేది, ఆ కర్త చేసేది కర్త లేకుండా కర్తవ్యాన్ని కూడా కర్తగా ఉండకుండా సంబంధపడకుండా వాటితో కర్మేంద్రియాలతో పనిచేస్తున్నటువంటి దాంట్లో సంబంధపడకుండా చేస్తున్నప్పటికీ కూడాను కర్తృత్వం లేకుండా ఉండేటువంటి వాడిగా. కాబట్టి ఆ కర్మేంద్రియ సమూహంతో వాడు సంబంధపడకుండా ఉన్నాడు. వాటి యొక్క విశేష లక్షణాలు లేకుండా ఉన్నాడు. ఆ విశేష లక్షణాలు ఉన్నాయనుకో మళ్ళీ వాటితో తాదాత్మ్యం చెందుతాడు. వాటితో వచ్చినటువంటి సుఖం లేదంటే వాటితో వచ్చినటువంటి దుఃఖం, ఈ రెండిట్లో ఏదో ఒకటి మళ్ళీ చేసుకుంటాడు. కాబట్టి కర్మేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, అంతరేంద్రియాలు కాదు, పంచకోశాలు కాదు, పంచ ప్రాణాలు కాదు, పంచ విషయాలు కాదు, సప్త ధాతువులు కాదు, ఇలా ఇవన్నీ కూడా ఇలా ఇవి కాదని వీటి నుంచి ఎవరైతే విరమిస్తున్నారో, ఎవరైతే విచారణ చేసి ఇవన్నీ కాదు నేను, ఇవన్నీ కూడా శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నటువంటి జీవుడుగా కించిజ్ఞత్వంతో నేను వాటితో తాదాత్మ్యం చెందడం వల్ల ఆ విషయాల్లోకి పోతున్నా నేను అని దాంట్లో నుంచి ఎవరైతే విరమిస్తున్నారో, ఎవరైతే వాటిలో నుంచి విరమిస్తున్నారో ఆ విరమించడం చేత వాడు ఆ స్థితిని పొందాడయ్యా. ఆ స్థితి పేరు నిర్వాణము. అటువంటి నిర్వాణ స్థితిని మానవుడు సాధించాలి. కాబట్టి నేనంటే ఎవరు? నేనంటే ఆ పేరుతో ఉన్నటువంటి వ్యక్తినే? నేనంటే లేకపోతే రూపంతో ఉండేవాన్నే? నేనంటే ఆ బలానికి సంబంధించిన వాన్నే? నేనంటే ఆ ధనవంతుడైన ఫలానా? ఈ ఫలానాలన్నీ నేను కాదు. ఈ రూపంతో లేకపోతే ఆకారంతో లేకపోతే లోపల ఉన్నటువంటి నేను ఇట్లున్నా, నేను అట్లున్నా, నా యొక్క బలం ఇట్లు ఏ రకమైనది చెప్పినప్పటికీ ఏ రకంగానూ నువ్వు అవన్నీ శరీరంలో లోపల జరిగే క్రియలకు ఆపాదించుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఇవన్నీ నేను కాని స్థితిని ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి ఇవన్నీ విరమించినటువంటి స్థితిలో ఉన్నాడు చూడయ్య ఆయన. ఏ ఒక్కటి ప్రపంచాన్ని గురించే పట్టించుకొని తాదాత్మ స్థితిలోకి మనందరం ఇట్లున్నట్టుగానే ఉన్నట్టుగానే ఎక్కడో ఆ ఆ లోకంలోకి భావనా స్థితిలోకి భావరహిత స్థితిలోకి జారుకుంటే మళ్ళీ అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. అట్లా రామకృష్ణ పరమహంస అంతా వచ్చి శిష్యులు మాట్లాడుకుంటూ ఉండగానే క్షణాల్లోనే ఆయన కళ్ళు తెరుచుకొని ఉన్నప్పటికీ పూర్తి భావరహిత స్థితిలో ఉండి మళ్ళా మేల్కొల్పితే వచ్చే స్థితిలో కూడా ఉన్నారు. కాబట్టి ఆ నిర్వాణ స్థితిని ఎవరైతే ఏ విధంగా అనుకుంటున్నారంటే వాళ్ళంతా ఏమిటి, వాళ్ళు వీటన్నిటి నుంచి విరమించినటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. ఇవన్నీ నేను కాదు అని ఇవి కాదని ఎవరైతే వీటి నుంచి విరమిస్తున్నారో ఆ విరమించబడడం చేత ఒక స్థితిని పొందాడు, అదే నిర్వాణ స్థితి. అలాంటి నిర్వాణ స్థితిని మానవుడు సాధించాలి. కాబట్టి నేనెవరు? ఇప్పుడు ఇన్ని రకాలుగా చెప్పినవన్నీ నేను కానే కాదు. కాబట్టి నేను చిదానంద రూపంలో ఉండేటువంటి చిదానంద రూపుణ్ణి. శివోహం, నేను శివస్వరూపంగా ఉన్నటువంటి వాడిని నేనే. నాకంటే అన్యమే లేదు. ఇంకా అన్యంగా ఉన్న ఇంకొకడు లేడు, ఇంకొక పదార్థము లేదు, ఇంకొక వస్తువు. సర్వము నేనే అయి ఉన్నట్టి స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి నేను అనేది ఎవరైతే ఆ విధంగా విచారణ చేత అవన్నీ ఇది కాదని తోసిపుచ్చి ఉన్నారో, ఆ తోసిపుచ్చినటువంటి స్థితిలో జీవిస్తున్నారో, మళ్ళీ జీవించేటప్పుడు మళ్ళీ వాడితే పోయి జీవించాడంటే మళ్ళీ వచ్చాడు దాంట్లోకి అన్ని.
అన్నీ వస్తాయి. కాబట్టి వ్యవహారం ఏం పనులు చేస్తున్నప్పటికీ భావంలో ఇది ఉండాలి. కాబట్టి వ్యాఖ్య ఏంటంటే, ఒక వ్యక్తి ఎదురుగా ఒక వస్తువుని చూసినప్పుడు అతను ఆ వస్తువు కాడు. ఆ విషయమునందు ఎవరు బావుగా అవగాహన శక్తి కలిగి ఉంటారో వారికి చూడబడే వస్తువు కంటే వారు వేరుగా ఉన్నామన్న విషయం బోధపడుతుంది. కాబట్టి ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు యొక్క విషయాన్ని నువ్వు బాగా అవగాహన చేసుకొని, ఆ వస్తువు ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, ఆ వస్తువు నేను కాదు, ఆ వస్తువు యొక్క అవగాహన కలిగి, ఆ వస్తువు యొక్క అవగాహన శక్తి ఎవరికైతే కలిగి ఉందో వారికి చూడబడే వస్తువు కంటే వారు వేరుగా ఉన్నారన్న విషయం బోధపడుతుంది. ఆ చూడబడే వస్తువును అవగాహన చేసుకుంటే, అక్కడ ఒక డబ్బా ఉంది, ఈ డబ్బా నేను కాదు, ఈ డబ్బాకు ఉండే లక్షణాలు ఏంటంటే భౌతికపరమైన ఆకారం కనబడే లక్షణం ఉంది, అందులో కొంత పదార్థం ఉంది, దానికి బరువు ఉంది, దానివన్నీ ఉన్నాయి చుట్టూ. దాంట్లో ఏమైనా చైతన్యం ఉందా అంటే చైతన్యం లేదు. ఆ డబ్బాలో చైతన్యం ఉందా? ఆ డబ్బాలో పదార్థం ఉండొచ్చు, కానీ ఆ ఎదురుగా ఉన్న వస్తువు అనుకో, అది కేవలం వస్తువు. ఆ వస్తువు నేనా? ఆ వస్తువు నేను కాదు. ఆ వస్తువును గుర్తిస్తున్నటువంటి, గమనిస్తున్నటువంటి వాడిని నేనే. అందులోని విషయాన్ని తెలుసుకుంటున్న వాడిని కూడా నేనే. కాబట్టి నాకు ఆ వస్తువు యొక్క విషయమంతా తెలుసు. ఆ వస్తువు ఎటువంటిది, ఏమిటి అని. ఆ వస్తువు యొక్క దాని మీద అవగాహన ఉంది నాకు. కాబట్టి ఎవరు చూస్తున్నారో, ఎవరు ఆ శక్తికి అవగాహన శక్తి కలిగి ఉంటారో వారికి తెలుసు ఆ చూడబడుతున్నటువంటి వస్తువు కంటే వారు వేరుగా ఉన్నామని. చూడబడే వస్తువులన్నీ ఎదురుగా రాగిమాన్ కనపడింది, ఎదురుగా గుడి కనపడింది, ఎదురుగా బడి కనపడింది, ఎదురుగా గోడలు కనపడినాయి, ఎదురుగా వేరే బయలుగా ఉన్న ఖాళీ ప్రదేశం కనపడింది, తోటలు, కొండలు, ఏమేమి దృశ్యాలన్నా కనపడినాయి. అవన్నీ రూపం కలిగి ఉన్నాయంటే అది వస్తు జగత్తుకు సంబంధించిన ఇవి. అవన్నీ నేను కాదు. ఈ శరీరంలో కనపడుతున్న అవయవాలు కూడా అవయవాలుగా ఉండే పరికరాలే. ఆ పరికరాలకు చైతన్యం లేకుండా అవి పనిచేయవు. అట్లాగే నువ్వు చూసిన వస్తువులన్నీ కూడా ఏ దానికన్నా సొంత చైతన్యం ఏ విధంగా లేదు. ఆ వస్తువు చైతన్యానికి కారణమైన చైతన్యం వేరు, వస్తువు కనపడుతున్న వస్తువు వేరు అని ఎవరైతే అవగాహన శక్తి కలిగి ఉంటారో వారికి చూడబడే వస్తువు కంటే వేరుగా ఉన్నామన్న విషయం బోధపడుతుంది. వజ్రాలు తూచేవాడు ఉదాహరణ చెప్తున్నాడు గురువు. వజ్రాలు తూచేవాడు ఉన్నాడండి, బంగారం తూచేవాడు ఉన్నాడు. వజ్రాలు తూచేవాడు ఉన్నాడు, వజ్రాలు ఇంత విలువ ఉన్నాయి. ఆ వజ్రాలంటే లావు సైజుని బట్టి కాదు, అందులో ఎన్ని క్యారెట్లు విలువ కలిగినటువంటి ఆ పదార్థం పోగై ఉందో దాన్ని బట్టి. చిన్న వజ్రం కోహినూర్ రాణి కిరీటంలో బ్రిటిష్ రాణి వాళ్ళు తీసుకుపోయినారే మన దేశం నుంచి. ఆ వజ్రం ఎంత ఉంటుంది అంటే 1/4 కేజీ అంతకంటే తక్కువే ఉంటుంది. ఇంకా 1/4 కేజీ కంటే తక్కువే. 1/4 కేజీ అంటే ఓ సుమారైన టమాటా లాగా. అదన్నా ఇది భౌతిక రూపం లావుగా ఉంటుంది, అది లావు ఉండదు. రాయి చిన్న కనికిరాయి ఉంటుంది కదా, ఆ కనికిరాయి ఎంత లావు అంతే. కానీ ఆ కొంచెం కనికిరాయి 300 కోట్లు ఇప్పుడు విలువ. అప్పటికే కోట్లు అనుకున్నారు, ఇప్పుడు 300 కోట్లు. కాబట్టి దాన్ని కొలిచేవానికి తెలుసు. ఆ తూచేవానికి ఏ విధంగా తూచాలి? బరువును బట్టి చింతపండు తూచినట్టు కాదు కదా, వేరేది ఏదో తూకం వేసినట్టు కాదు. దాని విలువ తెలుసు. బంగారం తూచేవానికి కూడా 5 గ్రాముల బంగారం తూచేటప్పుడు చాలా జాగ్రత్తగా, భద్రంగా. 5 గ్రాములు అంటే కేవలం 5 కందిబేడలంత బరువే అయినప్పటికీ చాలా భద్రంగా, స్పష్టంగా చూస్తాడు. కారణం ఏమిటంటే దాని విలువ. వాడు త్రాసులో తూగాడా? కాబట్టి నువ్వు ఈ ఇంద్రియాలను అనుకుంటున్న వాటివి ఏమిటి చూశాడు? తాను పోయి ఏమైనా కూర్చున్నాడు, తాను వేరుగా ఉండి దాన్ని చూస్తున్నాడు, దాని విలువను కడుతున్నాడు, దాని తూకాన్ని కూడా తానే ఇస్తున్నాడు. తానేం పోయి కూర్చోడు ఆ త్రాసులో, పక్కగా ఉండి దానికి వేరుగా ఉండి చూసి దాని విలువను చెబుతున్నాడు, దాని బరువును చెప్తున్నాడు. కాబట్టి నువ్వు పోయి త్రాసులో ఏం కూర్చోవు. ఆ చేస్తున్న పని అంతా నీ ఇంద్రియాలతోటే చేస్తున్నావు. ఇంద్రియాలతో చేస్తున్నావు, ఇంద్రియాలు లేకుండా చేస్తున్నావు.
వాటితోనే చేస్తున్నప్పటికీ నువ్వు ఈ ఇంద్రియాలని వాడుతున్నటువంటి వాడివి అంతే. ఆ ఇంద్రియాలని వాడుకొని వాటితో చూసావు. వాటితో చూస్తే ఏమని కనిపించింది? ఒకరికి వారి వారి దృక్కోణంలో ఆ అవయవాలతో నేను పనిచేసినా కానీ అవయవాలను అయితే కాదు, నేను సాక్షిని. నేనేం చేస్తున్నా అంటే దానికి సాక్ష్యం. అది ఇంత విలువ ఉంది, దాన్ని నేను చూసి తూచి నా అవయవాలనే శరీరమైన అవయవాలతోనే దాన్ని గుర్తెరిగి దాన్ని పట్టుకొని చేశాను. కాబట్టి వాటి యొక్క విలువను నిర్ణయిస్తున్న దానికి చూడడానికి నీ ఇంద్రియాలనే వాడేవు. కాబట్టి ఇంద్రియాలను వాడినప్పటికీ నువ్వు సాక్షివే. ఇంద్రియాలు గొప్పవే, బంగారం లాంటిదే. కానీ నువ్వెవరివి? ఆ నేనని పలుకుతున్న వాడెవడు దాంట్లో? నువ్వు వేరుగా ఉన్నావు. ఇంద్రియాలు నువ్వు కాదు, ఆ బంగారము నువ్వు కాదు, చెప్తున్నటువంటి విలువ నువ్వు కాదు. నువ్వు వేరుగా ఉండి, నువ్వు సాక్షిగా ఉండి వాటన్నిటిని నువ్వే కనుక్కొని తెలియజెప్తున్నావు. ఆ తెలియజెప్పడానికి నీ ఇంద్రియాలనే వాడుకున్నావు. నీ కంటిని, నీ చేతిని, అన్నిటినీ వాడుకున్నావు. ఆ పరికరాలని వాడుకున్నావు. వాడుకొని నీలో ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి వాడు చెబుతున్నావు దాని గురించి. కాబట్టి నువ్వు తాసులో కూర్చుంటావా? లేదు. ఆ విషయం నువ్వైపోయావేంటి? ఆ ఇంద్రియం నువ్వైపోయావేమిటి? అర్థం లేదు. నువ్వు విలువైనది అంటున్నావు. ఆ విలువైన వాటిని చూచేవాడికి వాడివి నువ్వు. అంతేగాని ఆ విలువైన వాటిని చూచేవాడివి నువ్వు. ఆ విలువైనవి అంటున్నావు. ఆ విలువైన ఎవరు చెప్పారు? ఆ విలువను చూచే ఆ విషయంలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు నువ్వు కాదు. ఆ వస్తువును చూసి సాక్షిగా ఉండి నువ్వు అయిపోవాల్సిన పని లేదు. అది విలువైనది అంటున్నావే, ఆ విలువైన వాటికి చూచేవాడికి వాడివి నువ్వు. ఆ విలువైన వాటిని చూచేవాడివి నువ్వు, సాక్షిగా ఉన్నవాని అని నీ పరికరాలే వాడుకొని చెప్పావు. వారి వారి ఊహను వారి దీన్ని బట్టి ఆ చూసేవాడు, ఆ బంగారం చూసేవాడు చాలా విలువైన వాడు. వజ్రాలను కనిపెట్టి దాని విలువ చెప్పేవాడు అన్నట్టుగా లోకానికి కనపడచ్చు. కానీ వాని విలువ వాడు బంగారాన్ని దాని యొక్క సమాజంలో దానికి కొన్ని విలువను బట్టి చెబుతున్నాడు. ఇక ఎవరో కవుల్లో ఉండే ఒక కవి ఏమన్నాడు? మహాకవి శ్రీశ్రీ లాంటి వాళ్ళు అయితే ఏమన్నాడు తెలుసా? ఆయన పొలాలన్నీ హలాలదున్ని ఇలాతలంలో ఏమం పిన్నగా జగానికంతా సౌఖ్యము నిండగా విరామ మెరుగకు పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అన్నాడు. ఈ గేమ్ ఎంత ఫేమస్ అయిందంటే ప్రపంచంలో ఒక్క గేనులో తెంచేశాడు ఆయన. ఈ పొలాల్లో మడకబట్టి దున్ని దాంట్లో నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసి ఆ ఆహారం జగానికంతా సమర్పించి తన దరిత్రికి బలి గావించి తన యొక్క బలమంతా దాంట్లోనే కోల్పోతున్నాడు. ఆ వ్యవసాయం చేయడంలో, దున్నడంలో, కష్టపడడంలో అంతా బలి గావించి ఉత్పత్తి చేసి ఆహారాన్ని పెడితే ఆ ఆహారం తిని మనం బతుకుతున్నాం. ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఆ రైతు శరీరంలోంచి కారుతున్న చెమటను ఎవడైనా తూకం చేసి వజ్రాలు కనిపెట్టేవాడో బంగారం అన్నో తూకం వేసి విలువ కనిపెట్టడానికి వానికి సాధ్యపడుతుందా? దాని విలువ అని దాన్ని విలువ కట్టే షరాబే లేడీ ప్రపంచంలో అని చెప్పాడు. ఆ కర్షకుని శరీరం నుంచి కారుతున్న నీటి చుక్కలు. కాబట్టి జగత్తులో ఏం చూస్తున్నారు? వజ్రాలకు విలువ, బంగారానికి విలువ, వాటన్నిటికంటే ఈ చెమట చుక్కకు విలువ ఎక్కువ ఉంది అని అన్నాడు ఆయన. కాబట్టి ఆ చూసే వాళ్ళ దృష్టిలో బట్టి ఆ వాడు అది గొప్ప ఇది గొప్ప అనేది గొప్పగా భావిస్తున్నాడు. నిజానికి ఏమిటి? నువ్వు ఆ చేస్తున్నటువంటి పరికరానివి, ఆ పరికరంతో పనిచేస్తున్నావు అంతే. నువ్వు సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు. దాని విలువను నీ దృక్కోణాన్ని బట్టి దానికి విలువను ఆపాదిస్తున్నావు ఆ ఉండే దాంట్లో బట్టి. కాబట్టి ఎవరు నువ్వు సాక్షివే అంతే. నువ్వు ఆ బంగారంవి కాదు, ఆ వస్తువు కాదు. ఆ వస్తువును ఉపయోగించుకున్నటువంటి ఇంద్రియాలతో తూకం వేసావే, ఆ తూకం కూడా కాదు. నువ్వేది కాదు. కాబట్టి నువ్వు సాక్షివి. ఇక్కడ వ్యాఖ్య ఇచ్చినారు. అందుచేత నేను ప్రాణమును తెలుసుకునేవాడినే కానీ ప్రాణమును కాదు. ఆ ప్రాణము నాకుందని తెలుసుకునే
వాన్నే నేను కానీ ఆ ప్రాణం నేను కాదు. ప్రాణం ఉంది నాకు అని తెలుసుకునేటువంటి సాక్షిగా ఉన్నటువంటి వాణ్ణి నేను. పలుకుతున్నటువంటి నాకు తెలుసు అది. ఇది తెలుసుకుంటున్నటువంటి వాణ్ణి నేను. తెలుసుకుంటున్నటువంటి అవయవాలుగా ఉన్నది నేను కాదు. నా ప్రాణమును కూడా నేను కాదు. ఆ ప్రాణం కూడా శరీరమునికి సంబంధించిందే. కాబట్టి ప్రాణాన్ని కూడా కాదు నేను. అప్పుడు గురువు చెప్తున్నాడు, ఇది ఇందుకోసమే నిరంతరాయంగా ప్రాణాయామం చేయమనేది. సహజంగా అనులోమ విలోమ సమ ప్రాణాయామం గనక నువ్వు సిద్ధింపజేసుకున్నట్లయితే నీకు ఆ ప్రాణం ఎడల సాక్షిత్వం వస్తుంది. అప్పుడు ప్రాణం నేను కాదు అని తెలుస్తుంది. ఆ ప్రాణాయామం అనేది ఎందుకు చేస్తున్నారు? కొంతమంది ఆరోగ్యం కొరకు యోగాభ్యాసంలో భాగంగా గాలి నిదానంగా పీల్చుకోవడం, నిదానంగా వదలడం చేస్తూ ఉన్నారు. వాళ్ళేమో ఆ విధంగా పీల్చుకునేటువంటి గాలిని బట్టి ఆ యోగా విద్యలో నేర్చుకున్నటువంటి దాన్ని అనుసరిస్తున్నారు. కానీ నువ్వు ఎట్లా చేయాలి? నువ్వు దాన్ని నిరంతరాయం ప్రాణాయామం అంటే ఏదో ఒక గంట సేపు పోయి ఆడ కూర్చున్నప్పుడు చేసినటువంటి యోగాలకు కాకుండా నిరంతరం గనక నువ్వు ఆ గాలి పీల్చుకోవడం, విలోమ అనులోమ విలోమ సమ ప్రాణాయామం రెండు ఒకే రకంగా పీల్చుకోవడం, మెల్లిగా పీల్చుకోవడం, మెల్లిగా వదలడం అనేటువంటి సమప్రాణాయామం గనక నువ్వు సిద్ధింపజేసుకొని దాని మీద దృష్టి పెడితే, ఆ శ్వాస మీద దృష్టి పెట్టండి అంటే ఆ పెట్టి పీల్చడం ఊరికే పీల్చుకుంటుండడం కాదు. దాని మీద పెట్టి సిద్ధింపజేసుకొని ఆ ప్రాణం నిరంతరంగా గాలి నువ్వు నిద్రపోయినప్పుడు కూడా జరుగుతూనే ఉంది. మేలుకున్నప్పుడేమో నువ్వు చేస్తున్న పనుల కారణంగా నీ వేగాన్ని బట్టి, నీ కదలికలను బట్టి, నీ శరీరం యొక్క వేగాన్ని బట్టి అది మారిపోతుంది. స్పీడ్గా పీల్చుకోవడం, పరిగెత్తాడనుకో కసి వస్తుంది. పరిగెత్తిపోయిన వానికి ఎక్కువసార్లు గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. మెల్లిగా పోయిన వానికి నిదానంగా అంత గసరాదు. ఈ గాలి పీల్చుకునేటప్పుడు గాలి మీద నువ్వు దృష్టి పెట్టి ఏం చేయాలి నువ్వు అంటే, సహజంగా ఏ విధంగా గాలి లోపలికి పోతుందో దాని మీద నువ్వు దృష్టి పెట్టకుండా ఎక్కడో పెట్టినప్పుడు కూడా ఎట్లా పోతుందో, నిద్రపోయినప్పుడు కూడా పోతుంది. ఇప్పుడు ఈ బుక్ చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా దాని మీద మనం దృష్టి పెట్టకపోయినప్పటికీ గాలి లోపలికి బయటికి పోతుంటేనే శబ్దం అనేది వస్తుంది. అట్లాగే ముక్కులో ప్రాణవాయువు పోతుంటేనే అది మళ్ళీ ఆ ప్రాణవాయు గుండెకి చేరి అది పట్టుకుంటూ ఆ గుండె ప్రాణం అనేది ఉంది. కాబట్టి దాని మీద సహజంగా పరిణామం సిద్ధింపజేసుకున్నట్టయితే నువ్వు ఆ ప్రాణవాయువు ఏమిటి, ఆ ప్రాణవాయువు పీల్చుకునే దాని పట్ల దాంట్లో అంశతత్వ విచారణలో వచ్చింది. ఏవేవి ఎన్నిసార్లు ఏమిటి పీల్చుకుంటాయి, ఆ ఏ అధిదేవతల కాడ వాటి వాటి యొక్క అంశాలు నిర్ణయించినటువంటి విధానం అంతా. కాబట్టి నీకు అప్పుడు తెలుస్తుంది ఆ ప్రాణం కూడా నేను కాదు. ఆ ప్రాణం యొక్క వాయువు పీల్చుకుంటున్న దాన్ని నువ్వు దాని పేరు దాన్ని ప్రాణాయామం చేస్తూ గమనించినప్పటికీ ఆ గమనిస్తున్నటువంటి చైతన్యాన్ని నువ్వు, ఆ పీల్చుకుంటున్నటువంటి ప్రాణవాయువు కాదు నువ్వు. కాబట్టి అది సాధించినంత వరకు ఎప్పటికీ నీకు అది అర్థం కాదు. నీకు అర్థం కావాలంటే అది సాధించే స్థితి రావాలి. నీవు ఒక ధ్యానంలో కూర్చున్న స్థితిలో కూర్చొని ఎప్పుడైనా కూడా ఏ పనిలో ఎక్కడున్నా ఆ ధ్యాన స్థితిలో ఏదైతే నీ గాలిలోకి నీకు పీల్చుకుంటున్నావో దాన్ని గనక దాని వైపు నువ్వు దృష్టి పెట్టి ఆ పీల్చుకున్నటువంటి దానిపైన దృష్టి పెట్టి అది ఎట్లాగూ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ, నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి అది ఆ ప్రాణం నేను కాదు అని తెలుసుకొని అది సాధిస్తే నీకు అది అర్థమవుతుంది. నేను శరీరం కాదనాలి అంటే ప్రాణం కాదనాలి, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము అహంకారము ఇవన్నీ కాదు నేను. ఇవన్నిటినీ గుర్తిస్తున్నటువంటి సాక్షిగా ఉన్నవాన్ని. ఇవన్నీ నాలో ప్రవర్తన కలగజేస్తున్నప్పటికీ ఈ అహంకారాన్ని కలగజేస్తున్నా, ఈ బుద్ధి విశ్లేషిస్తున్నా, మనసేమో అనేక వైపులకు పోతున్నా, ఈ చిత్తం చింతన చేస్తున్నా, ప్రాణమేమో శరీరానికి ప్రాణవాయువు అందిస్తున్నా, వీటన్నిటినీ గమనించగలిగేటువంటి స్థితిలో ఉన్న సాక్షిత్వ స్థితిలో ఉన్నది నేను. ఆత్మస్వరూపంగా ఉన్నది నేను. చిదానంద రూపంలో ఉన్నది నేను. శివోహం శివోహం, నేనే ఆ శివునిగా ఉన్నటువంటిది. కాబట్టి కాదనడమే సాధన. ఏది నువ్వు కాదో అది తెలుసుకుంటూ పోవడమే సాధన. ఏది నేను కాదు, నేనేది, నా యొక్క అసలు స్వరూపంగా ఉన్నది ఏది, అది నిర్ణయాత్మకంగా నువ్వు తెలుసుకోవడమే ఈ సాధనలో భాగం.
కాబట్టి విరమించడమే సాధన. ఏమిటేమిటి నుంచి విరమించాలో వాటి నుంచి విరమించడమే సాధన. కాబట్టి ఇవన్నీ ఎందుకు పెట్టారయ్యా, ఇవన్నీ ఎందుకు పెట్టారు, అవి ఎట్లా విరమించాలో చెప్పే విధానం కోసం ఈ సాధన. కాబట్టి అవన్నీ ఎందుకు పెట్టారంటే అవన్నీ ఎట్లా నువ్వు విరమించాలో నువ్వు తెలియదు. నువ్వు దానితో అన్నిటితో తాదాత్మ్యం చెంది నువ్వు జీవుడిగా భావన చెంది దానితో ఆ శరీరంతో వచ్చినటువంటి శరీర ప్రపంచము మరియు దాని కంటి దృష్టితో చూసినటువంటి వాటితో తాదాత్మ్యం చెంది అవన్నీ నేననుకొని ఆ బంధాలతో నువ్వు ఇదైపోతున్నావు. కాబట్టి నువ్వు అవన్నీ తెలిసే విధానం కోసం, నువ్వు అన్నిటినీ విరమించే విధానం కోసం, అసలైన నువ్వేందో అది తెలుసుకునే కోసం ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెట్టారయ్యా అంటే అవి ఎట్లా విరమించాలో చెప్పే విధానం కోసమే ఈ సాధన. అవన్నిటిని నువ్వు ఎట్లా విరమించాలి, అవన్నీ విరమించుకుంటూ పోతే కదా నువ్వు ఆఖరికి ఇది నేనంటే ఏమిటని నిర్ణయమై నేనేందో తెలిసి ఆ నేనే లేకుండా అయిపోయిన రోజు కదా నువ్వు మొత్తం నిర్వాణ స్థితిని అందుకున్న వాడు వేయేది. కాబట్టి ఇవన్నీ విరమించే విధానం కోసం చెప్పినటువంటి సాధన. ఏమండి ఎప్పుడు చేయాలా? నువ్వు అసలు అవి కావనే నిర్ణయం పొందు. మొట్టమొదట ఒకసారి కాదన్నాక నువ్వే ఉంటావు. కాబట్టి ఎప్పుడు చేయాలా అంటే ఎప్పుడు నువ్వు దాని యొక్క భావనను అర్థం చేసుకొని నువ్వు ఇవన్నీ కాదు, నువ్వు చేస్తున్నప్పటికీ ఆ పనిముట్లను ఉపయోగించుకొని ఆ పనిముట్టే కదులుతున్నాయి, ఆ యంత్రమే కదులుతోంది. యంత్రంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే కలగజేస్తోందో దానికి అది నేను, ఆ యంత్రాన్ని కాదు నేను. నా శరీరం అనే యంత్రం పనిచేస్తోంది, వాటి కదలికలతో ఆయా పనులన్నీ నిర్వర్తిస్తోంది. నిర్వర్తించడానికి తగినటువంటి ప్రకాశాన్ని కలగజేస్తున్నటువంటి చిదానంద రూపంలో ఉన్నటువంటి ఏ గుర్తెరిగే ఎరుకగా ఉందో, ఏ శక్తిగా ఉందో అది నేను. ఈ పని చేస్తున్నటువంటి పరికరం కాదు అనే నిర్ణయాన్ని నువ్వు పొందితే ఏం పని చేస్తానే కూడా ముందు మదిలో నీకు అది ఉంటే ఆ పని చేస్తున్నదంతా ఓ పరికరం చేస్తూ ఉంది. కాబట్టి నా స్వరూపం నా అసలైనది ఏ విధంగా ఉంది, చిదానంద రూపంగా ఉంది. కాబట్టి ఓసారి అదంతా నువ్వు కాదన్నాక ఎవరుంటారు? నువ్వు అవన్నీ కాదనేప్పుడు ఎవరున్నారు? నీలో చెబుతున్న నేననేవాడు ఉన్నాడా లేదా? నువ్వు ఒక్కడివే ఉంటావు. నువ్వంటే నీ అసలు స్వరూపంగా ఉన్నటువంటి నువ్వు. ఇవన్నీ నేను కాదు, అవన్నిటికీ కారణమైన అవన్నిటిని నిర్ణయిస్తున్న నువ్వే ఉంటావు. ఆ నువ్వు మళ్ళీ పోగొట్టుకునేది అనేది గురువు యొక్క కృప. ఆ దాన్ని నువ్వు పొందేటువంటి నీకు ఆ అనుగ్రహం ఉంటే అది పొందుతావు. ముందు నువ్వు ఏదో నువ్వెవరో నువ్వేదో అది తెలుసుకో. ముందు తెలుసుకుంటే ఇవన్నీ నేను కాదు, అవన్నీ నేను కాదన్నటువంటి నేనైతే ఉన్నా. ఆ విచారణలో అవన్నీ నేను కాదన్నాను కానీ ఆ నేను కాదన్న నేనున్నా. ఆ నేను కాదనిండే నేను కూడా పోవాలి. ఆ పోయాకే ఇదంతా. ఉదాహరణ చెప్తున్నాడు, మీ ఇంట్లో బంగారపు స్పూన్ ఉందా లేదా? ఉందనుకోండి. ఆ బంగారపు స్పూన్ నువ్వేనా? అది నాదని అంటున్నావు కానీ ఆ బంగారపు స్పూన్ సంపాదించుకున్నావు. ఆ బంగారపు స్పూను తెలియబడినప్పటికీ నీ చేత అది విలువైందని దాచిపెట్టబడినప్పటికీ అది గొప్పదని తెలుసుకొని నువ్వు దానికి ఎక్కువ విలువ ఉందని అనుకుంటున్నావు. అని అనుకోని నువ్వే అనుకున్నప్పటికీ ఆ బంగారపు స్పూన్ నువ్వా? ఆ బంగారపు స్పూన్గా ఉన్నది నువ్వు కాదు కదా. నువ్వు ఆ బంగారపు స్పూన్ గుర్తిస్తున్నావు. నువ్వు దాన్ని తయారు చేసినచ్చు, దాని యొక్క గుర్తింపు నువ్వే చేయొచ్చు కానీ అది నువ్వు వస్తువు నువ్వు కాదు. ఆ వస్తువుకున్న లక్షణాలు, ఆ వస్తువుకి ఏ రకమైనటువంటి చలనము లేదు, ఆ వస్తువుకి ఏ విధమైనటువంటి చైతన్యం కూడా లేదు. ఆ వస్తువును ఆభరణంగా చూసి దానికి విలువ నువ్వే ఆపాదించావు. లోహాలు కనిపెట్టకముందు ఏం చేశారు? ఓసారి కనుక మానవ శాస్త్రం చదివితే మానవ శాస్త్రంలో లోహాలు కనిపెట్టక ముందు, ఈ లోహాలు ఇనుము కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఇవేవి కనిపెట్టకుండా ఉన్నప్పుడు కొండల్లో జీవించే గిరిజన తెగలు ఏవైతే జంతువుల యొక్క కొమ్ములు, జంతువుల యొక్క గోర్లు, జంతువుల యొక్క వస్తువులు ఉన్నాయో వాటిని అందంగా ఆకర్షణీయంగా తయారు చేసుకొని వాటినే మెడల్లో వేసుకునేవాళ్ళు. అవే ఆభరణాలు వాళ్ళకి. లోహం తెలియదు కాబట్టి, లోహం అనేదే లేదు కాబట్టి ఆది మానవుల కాలంలో వాటన్నిటిని ఏనుగు దంతాలు ఉంటే ఆ దంతాలను వివిధ వస్తువుల్లాగా తయారు చేసుకొని అవి చెవులకు వేసుకోవడం, దాన్ని పూసలు కట్టుకోవడం, ఆ పూసలను మెల్లో వేసుకోవడం,
ఇవన్నీ జంతు కళేబరాల నుంచి వచ్చిన ఎముకల్లోంచి, ఈ కొమ్ముల్లోంచి, కాలి గిట్టల్లోంచి, అన్నిట్లో నుంచి కూడా తయారు చేసుకున్నారు. ఎందుకంటే లోహం అనేది తెలియదు కాబట్టి వాళ్ళకి అవే ఆభరణాలు, అవే విలువైనవి. అప్పుడు లోహయుగం వచ్చిన తర్వాత, లోహయుగం రాకముందే అలంకరించుకోవడం, ఆభరణాలు ధరించడం అనేది ఉంది, బంగారం కనిపెట్టక ముందే. కాబట్టి ఇవన్నీ మానవుడు కనిపెట్టాడు. ఇది దొరకదు, ఏదైతే ప్రపంచంలో అరుదుగా దొరుకుతుందో దానికంతా విలువ పెరిగిపోయింది. ఇంకా కొంతకాలం పోతే ఇంకొక 10-12 ఏళ్లలో మొత్తం ప్రపంచంలో ఉన్న గనుల్లోడిదంతా అయిపోతుందట బంగారం. అప్పుడు ఎన్ని లక్షలు అవుతుందో తెలియదు. కాబట్టి దానికంతా ఎవరు ఆపాదించారు? వాడుతున్నటువంటి వాళ్ళు దాని మీద కోరిక పెంచుకోవడం వల్ల దానికి విలువ ఆపాదించారు. కాబట్టి ఏమిటి నువ్వేనా ఆ బంగారం స్పూను మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన అది నేనేనంటావా? అది నీది, నువ్వు సంపాదించుంటావు కాబట్టి నాదనే భావనలో, అది విలువైందనే భావనలో ఉండొచ్చు, కానీ అది నువ్వు కాదు కదా. దానికి ఏ చైతన్యం ఉంది? అది కదులుతుందా? అది పనిముట్టుగా ఉందా? పోనీ అది ఏదైనా పని చేస్తే ఏమీ లేదు, ఊరికే ఉంది అది. కాబట్టి ఏమంటే అలాగే ప్రాణం అనే బంగారం స్పూన్ నేను కాదు. ఆ ప్రాణం విలువైనది అయినప్పటికీ ఆ ప్రాణం అనేది బంగారం స్పూన్ లాంటిదే. బంగారం స్పూను ఏ విధంగా ఏమీ లేదో ఈ ప్రాణం అనేది కదులుతోంది కానీ కదిలినప్పటికీ శరీరం అనే పనిముట్టులో భాగంగా ఉంది. అది కూడా శరీరం అనే పనిముట్లు లేకి ప్రాణాన్ని కలగజేస్తుంది. కానీ నేను అదే కాదు, దాన్ని గుర్తించేవాడిని నేను. దాన్ని గుర్తించే స్థితిలో ఉన్నదాన్ని నేను, కానీ నేనని పలుకుతూ ఏదైతే దాన్ని గుర్తిస్తున్నానో అది నేను. అది విలువైనదే, ఎవరు కాదన్నారు? అది విలువైనదే కావచ్చు. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటిలో బంగారు స్పూన్ విలువైనదేనా కాదా? ఇంట్లో ఉండే వస్తువులన్నీ మిగిలినటువంటి వాటన్నిటికంటే విలువైందే బంగారమేమో. ఎందుకంటే విలువ దానికి బజార్లో విలువ ఎక్కువ ఉంది కాబట్టి, డబ్బుల రీత్యా ఆర్థికంగా దాని ఖరీదు దృష్ట్యా చూస్తే అది విలువైందే. అది విలువైంది అయినంత మాత్రాన ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ నువ్వు గుర్తిస్తూ ఉన్నావు. ఆ వస్తువులన్నీ కూడా నీకు తెలుసు. ఆ వస్తువులన్నీ నువ్వు సంపాదించి ఉండొచ్చు. ఆ వస్తువులన్నీ తెలిసినప్పటికీ దానిలన్నిటికంటే ఇది ఎక్కువ విలువ ఉంది కాబట్టి ఈ బంగారము స్పూన్ నేనేను అంటావా? అనవు కదా. అటువంటిదే శరీరంలో అన్ని అవయవాలకు ముఖ్య ఆధారమైంది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు వలనే ప్రాణము ఆడుతోంది. ఆ ప్రాణం అనేది ఉంది. ఉన్నంత మాత్రాన నేను అదే కాదు కదా. నేను దాన్ని గుర్తిస్తున్నటువంటి చైతన్యాన్ని. ప్రాణవాయువు ఓ పనిముట్లాగా ఇంట్లో ఉంది. ఆ బంగారు ఇంట్లో ఉండే వస్తువులన్నిట్లోనూ ఓ బంగారు స్పూన్ ఎక్కువ విలువ ఎట్లుంటుందో అట్లా ఉండే పరికరాలు అన్నిట్లోనూ ప్రాణం అనేది విలువగా ఉంది శరీరంలో. కానీ నేనేమో ఆ ప్రాణాన్ని కాదు, దాన్ని గుర్తిస్తున్నటువంటి దాన్ని. కాబట్టి వస్తువులన్నిట్లోనూ స్పూన్ విలువైందైనప్పటికీ బంగారు స్పూను నేను ఆ బంగారం కాదు. నేను వాడుతున్నాను, నేను చూస్తున్నాను. ప్రాణాన్ని కూడా నేను వాడుతున్నా, ప్రాణాన్ని కూడా నేను చూస్తున్నా, నేను తెలుసుకుంటున్నా అనే స్థాయికి నువ్వు ఎదగాలి. కాబట్టి ప్రతి ప్రాణిలోనూ ఈ ప్రాణశక్తి 5 రకాలుగా విభజించబడి 5 విధములైన వాయువులుగా జీవన వ్యాపారం నిర్వర్తిస్తూ ఉంది. ప్రతి జీవిలోనూ ఉంది. ఆ 5 రకాల వాయువులు 5 పనులను చేస్తున్నాయి శరీరంలో. కదలడానికి ఒకటి, రక్తం వ్యాపించి వాటన్నిటిలో శక్తిని కలగజేయడానికి ఒకటి, ప్రాణాన్ని నిలపడానికి ఒకటి, అనవసర వాయువులను బయటికి పంపడానికి ఒకటి, శరీరంలోని ఆహారాన్ని పదార్థంగా మార్చి ఆ పదార్థాన్ని మళ్ళా శక్తిగా మార్చి ఆ శక్తిని నీకు అందిస్తున్నది ఒకటి. ఇవన్నీ అన్ని 5 రకాలైనటువంటి పాత్రలను చేస్తూ ఉన్నాయి అవి. వాటి యొక్క వ్యాపారాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి. అంటే జీవన వ్యాపారాన్ని. శరీరంలో జరగాల్సినటువంటి రోజువారీ జరిగేదే జీవన వ్యాపారం. దాన్ని అంతటినీ నియంత్రిస్తున్నాయి, నిర్వర్తిస్తున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించుట అనేది ముఖ్యం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించుట మనం ఏం చేస్తున్నాము? నియంత్రణ ఏది లేదు దాని మీద. వాక్య చెప్పాడు, అపాన వాయువు అనేది విసర్జనను నియంత్రించుట, వ్యానవాయువు అంటే రక్త ప్రసరణను నియంత్రించుట, ఉదాన వాయువేమో ప్రతిస్పందనలను నియంత్రించుట, ప్రాణమును భౌతిక శరీరం నుండి బయటికి పంపుటకు సహాయపడుట ఆ ఉదాన వాయువే.
సమాన వాయువేమో జీర్ణ వ్యాపారాలని నియంత్రించుట. ఇన్ని పనులన్నీ ఒక వాయువే చేస్తోంది. భౌతిక శరీరానికి సంబంధించిన సప్త ధాతువులు, చర్మము, మాంసము, కొవ్వు, రక్తము, కండరము, ఎముకలు, మధ్య పంచకోశములు అంతరంగంలోని ఆత్మను దర్శించకుండా కప్పివేస్తాయి. అంతరంగంలో ఉన్న ఆత్మను నేను అని అనుకోకుండా ఇవన్నీ కలిపి ఒక వస్తు రూపం అయి ఈ శరీరంలో ఉండేటువంటి మాంసం, కొవ్వు, రక్తం, సప్త ధాతువులు, కండరం, ఎముకలు, పంచకోశాలు ఇవన్నీ కనపడుతున్నాయి, ఇవన్నీ తెలియబడుతున్నాయి. వీటన్నిటిని కలిపినటువంటి ఓ మూట తయారైంది, బస్తా లాంటి శరీరం. ఆ శరీరానికి ఓ చర్మం కప్పబడి ఓ ఆకారం కల్పించబడి ఉంది. లోపల వస్తువులు చేసే పనులు, జరిగే క్రియలు అన్నిటికీ ఒకటైనప్పటికీ బయట రూపంగా చూసినప్పుడు లావు, ఎత్తు, నలుపు, తెలుపు రకరకాలైనటువంటి వేరువేరు ఆకార కృతులు, వేరువేరుగా సకలాంగులు, వికలాంగులు ఇవన్నీ రకరకాలుగా ఏర్పడినటువంటి వాటివి. ఈ రకరకాలుగా ఏర్పడిన వాటిలో నుంచి వేరుగా ఉన్నటువంటి ఈ రకరకాల దానికి అంటే రకరకాల దానిలన్నిటినీ నడిపిస్తున్నటువంటి చైతన్యం కలగజేస్తున్నటువంటి శక్తిని కలగజేస్తున్నటువంటి ఆత్మస్వరూపంగా ఉండేటువంటి ఆ యంత్రాంగంలో ఉండే ఆత్మను దర్శించకుండా కప్పివేస్తున్నాయి. కప్పివేసి అది నేను ఏదైతే గుర్తెరుగుతున్నదో అది నేనని గుర్తెరగకుండా కప్పివేయబడినటువంటి దాంతో ఇదే ఏవి గుర్తెరుగుతున్నామో, ఏటి కంటికి కనపడుతున్నాయో, ఏది తెలియబడుతున్నాయో ఆ తెలియబడిదే నేను అనుకుంటున్నాయి. తెలుసుకుంటున్న వాణ్ణి నేను, సాక్షిగా ఉన్నవాణ్ణి నేను అని అనుకోకుండా తెలియబడుతున్నటువంటి వస్తువులు, తెలియబడుతున్నటువంటి వస్తు రూపం కలిగిన శరీరము నేనని అనుకుంటున్నావు. అనుకుంటున్నందువల్ల ఈ విధంగా ఇవన్నీ కాదు నేను, ఇవన్నీ ఆత్మను దర్శించకుండా కప్పబడుతున్నటువంటి అంశాలు. అన్నమయ కోశమేమో ఇది భౌతిక శరీరం తయారు కావడానికి కోశం. శరీరం అంతా తయారైతూ పెద్ద అయితే వచ్చింది. ఏమిటితో పెద్ద అయితే వచ్చింది? ఆహారం తినడం వల్ల తినుకుంటూ వచ్చేందువల్ల పెద్ద అయితే వచ్చింది. అది దాంట్లో ఉండే శక్తి దాన్ని శరీరంలో తినదాన్ని శక్తిగా మార్చి అందించింది కాబట్టి అయింది. ఎప్పుడైతే తిన్నగా మార్చిన శక్తిని అందించలేని స్థితి వస్తుందో తినేది కూడా తగ్గిపోతూ వస్తుంది, శరీరం కూడా తగ్గిపోతూ వస్తుంది, తినేదే లేకుండా అయిపోతుంది. ఇదంతా ఏమిటి జరుగుతుంది? అన్నమయ కోశంలో జరుగుతోంది. ఇది భౌతిక శరీరం తయారు కావడానికి కారణమైనటువంటి కోశం. ప్రాణమయ కోశమేమో 5 రకాల వ్యవహారాలు చేయడానికి అవసరమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి కోశం. ఏ వ్యవహారం ప్రాణ, పాన, వ్యాన, ఉదాన సమాన వాయువుల ద్వారా 5 వ్యవహారాలన్నీ కూడా ఈ ప్రాణమయ కోశంతోనే చేస్తున్నాం. ఈ 5 వ్యవహారాలు చేయడానికి కావలసిన శక్తిని ఇచ్చేదేమో ప్రాణమయ కోశం. ఇక వాక్య మనోమయ కోశం అనేదేమో మనసుకు సంబంధించిన కోశం. విజ్ఞానమయ కోశమేమో బుద్ధికి సంబంధించిన కోశం, అంతఃకరణగా ఉంది. ఆనందమయ కోశమేమో దీనికి కారణ శరీరం అని కూడా అంటారు. ఆనందమయ కోశం అనే దానికి కారణ శరీరం అనేది కూడా పేరు. అందులో జీవుడు కర్మలు చేయడానికి అవసరమైన వాసనలన్నీ ఆ ఆనందమయ కోశంలోనే ఉంటాయి. గురువు చెప్తున్నాడు, ఆనందమయ కోశంలోనే జీవుడు వాసనలు రెండూ ఉన్నాయి. జీవుడు అనేటువంటి భావన, ఆ వాసనలు ఆ రెండే ఉన్నాయి ఆ కోశంలో. ఆ ఆనందమయ కోశంలో ఉన్నటువంటి వాడే మిగిలిన కోశాల్లో వాడి యొక్క వాసనలను అనుసరించి వ్యక్తమవుతున్నాడు. ఆనందమయ కోశంలో జీవుడుగా భావన వాసన రూపంలో ఎవడైతే ఉన్నాడో వాడే మిగిలినటువంటి కోశాలు లేకపోయినప్పుడు ఆ కోశాలలో ఆ యొక్క వాసనలు వాడిలో ఏమేమవుతున్నాయో దాన్ని అనుసరించి వ్యక్తమవుతా ఉన్నాడు. దీనికి ఉదాహరణ చెప్తున్నాడు కింద. ఆ ఉదాహరణ చెప్పాక సమయం సరిపోతుంది. ఉదాహరణ ఏంటంటే దుర్యోధనుడు ఏమన్నాడు? దుర్యోధనుడు ధర్మమంతా తెలుసుకొని ఆచరించలేను, అధర్మం కూడా తెలుసు కానీ ఆచరించకుండా ఉండలేదు. ఇవన్నీ నాకు ధర్మాధర్మాలు తెలియమనుకున్నారా? ధర్మం తెలుసు అన్నాడు కానీ ఆచరణలో పెట్టలే. అని ఊరికే శాస్త్రరీత్యా తెలుసు, నాకు ధర్మం తెలియదా? ధర్మం తెలుసు, నాకు ధర్మాధర్మములు అన్నీ తెలుసు అన్నాడు. అన్నీ తెలుసు కానీ ఆచరించలే. ఆదర్శం కూడా తెలుసు, ఏది ఆదర్శంగా ఉందో తెలుసు కానీ ఆచరించకుండా ఉండలేను. ఇప్పుడు ఆయనకు తెలియదా అంటే తెలుసు, ధర్మం తెలుసు కానీ చేయలేడు.
అధర్మము తెలుసు కానీ చేయకుండా ఉండలేడు. ఇక ఆదర్శంగా ఎట్లుండాలో తెలుసు కానీ ఆ ఆదర్శం వచ్చిన పాత్ర పోషించలేడు. ఏమి దానికి ఉదాహరణ కూడా చెప్పారు. ఓ మాట ఇస్తే ఒక ముని వేషంలో పోయి ఓ ముని ఆయన పోయి, అయ్యా నేను ఒక యాగం తలపెట్టాను, ఏదో నువ్వు ఏదో ఒక రకంగా నాకు కలప సమకూర్చు, దాంతో నేను ఆ యజ్ఞం నిర్వర్తిస్తాను అని. ఇక తీరా ఏం చేశాడంటే తుఫాన్ లాగా ముసురు పట్టుకుంటుంది కదా, అప్పుడు పోయి అడిగాడు, నాకు యాగం చేసే సరైనటువంటి కలపంతా అందించమని. ఎక్కడుంది వానకంత తడిసిపోయింటే ఎక్కడి నుంచి చేస్తావు, లేవు పో, మళ్ళీ వానాకాలం వాన అయిపోయి ఇచ్చి రాపో అన్నాడు. మళ్ళీ ఆ కర్ణుని దగ్గరికి పోయాడు, ఏమయ్యా నువ్వు ఇంతకుముందు అడిగించి నేను కలపిస్తాననేటివి, నా యాగం నిర్విఘ్నంగా చేయాలి కదా, నాకు ఇదే ముహూర్తం సమయం అయింది, ఆ సమయానికి ముసురు పట్టుకుంది, ఎట్లా మరి నువ్వు మాట ఇచ్చావు కదా అని అంటే, ఒక రూమ్ ఓడిపికిచ్చి వాళ్ళ ఇంట్లోది ఆ పైన దంతులన్నీ తీసుకుపోయి నీ యాగం నిర్విఘ్నంగా చేసుకోపో అన్నాడు. కాబట్టి ఆ చెప్పేదానికి అన్నీ తెలుసు కానీ ఆచరించేటప్పటికి వచ్చేసరికి ఆ ఆచరణలో పాటించాలి కదా మళ్ళీ దాన్ని. కాబట్టి ధర్మం తెలుసు కానీ నేను ఆచరించను, అధర్మం కూడా తెలుసు కానీ దాన్ని ఆచరించకుండా ఉండలేను. అన్నీ తెలుసు కానీ ఏమిటి, నువ్వు ఆ ఆదర్శంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది తెలుసాలి, ఏది అధర్మంగా ఉందో దాన్ని చేయకుండా ఉండాలి, ఏది ధర్మమో అది కేవలం తెలియబడడం కాదు, ఆ తెలియబడిన దాన్ని ఆచరించాలి కదా. ధర్మం అనేది తెలుసు, అధర్మం అనేది తెలిసినప్పుడు ధర్మం అనేది చేయాలి, అధర్మం చేయకూడదు అనేది ఆచరించడంలో ఉండాలి, చెప్పడంలో కాదు. వాసనా బలం యొక్క ప్రభావం చేత ఆయనలో ఆల్రెడీ ఆ వాసనా బలం ఉంది. ఏ వాసనా బలము, ఏవి ఏవి చేశాడో తన యొక్క అంతకుముందు సంచిత కర్మల్లో ఉన్నాయి, అవన్నీ సంచిత కర్మల్లో వాసనలను మూటగట్టుకొని జన్మించాడు. జన్మించితే ఉత్తమ పదవి అనేది లభించడానికి సరిపోయేటువంటి రాజుగా, వాళ్ళ తండ్రి మహారాజు కాబట్టి రాజు అయ్యాడు. ఆ రాజుగా జన్మించినటువంటి ఉత్తమమైనటువంటి దాంతో వచ్చినప్పటికీ ప్రవర్తనలో ఉన్నటువంటి వాటి వల్ల కోల్పోయాడు. కోల్పోతే మళ్ళీ ఇక్కడ మూట కట్టుకున్నవన్నీ పాపాలతో ఈ శరీరము పోయింది, ఆయన కూడా చనిపోయాడు అనుకో. దాన్ని బట్టి ఆ శరీరంలో మళ్ళీ ఈ కొత్త జన్మలో చేసినటువంటివి నువ్వు ధర్మాధర్మములు తెలిసినప్పటికీ, నువ్వు రాజు అయినప్పటికీ, చక్రవర్తి అయినప్పటికీ, నీ యొక్క ప్రవర్తనా విధానాన్ని బట్టి మళ్ళా కొత్తగా మూట కట్టుకున్నావు ఈ కర్మల యొక్క ఫలితాన్ని అంతా. ఆ మూట మళ్ళా ఎక్కడ వచ్చే జన్మలో కలిగిన శరీరంలో ఆ మూట విప్పబడి ఆ వాసనల చేతే ప్రవర్తిస్తావు మళ్ళా. కాబట్టి దీంట్లో ఏం జరిగింది, ఎందువల్ల ఈ విధంగా అన్నీ తెలిసినా కూడా చేయలేకపోయాడు, ఉన్నటువంటి వాసనల వల్ల. వాడిలో ఉన్నటువంటి జీవుడు వాడి యొక్క వాసనాబల ప్రభావం చేత అలా అయ్యాడు. కాబట్టి మనలో కూడా ప్రతి వ్యక్తీకరణ అంటే వ్యక్తం చేయడం, కోపాన్ని వ్యక్తం చేయడం కానీ, ఆ ఇంకోరి పట్ల ద్వేషభావంతో వ్యక్తం చేయడం కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ, ఇతరత్ర చర్యలన్నీ మనలోంచి ఏమేమైతే బయటకు వస్తున్నాయో అవన్నిటికీ కారణమైంది ఏంటంటే ఆ వాసనాబలం అనేటువంటి వాసనాబలం ఉంది. ముందు జన్మలో చేసినటువంటి వాసనల ద్వారా తెచ్చుకున్నావు. దాన్ని పాతది పోగొట్టుకుంటూ ఉంటే, కనీసం ఇప్పుడైనా ఆ పాతవి పోగొట్టుకొని కొత్తవి చేయకుండా ఉంటే మళ్ళా కర్మల మూటలేకి తయారై ఉండవు అవి. ఉన్న వాటిని ఆ మూటలో తెచ్చుకున్న వాటినే పోగొట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ మూటలో వచ్చినటువంటి దాన్ని బట్టి నువ్వు వ్యక్తీకరణ అనేది ఉంది. వ్యక్తీకరణ కూడా ఈ వాసనల ప్రధానంగానే జరుగుతుంది. మనలో ప్రతి అజ్ఞానం కూడా మనలో ఉండేటువంటి అజ్ఞానాలన్నిటికీ కూడా కారణం ఈ వాసనల ప్రధానంగానే ముడిపడి ఉంది. కాబట్టి మనలో ఏర్పడుతున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో కూడినటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా ఈ వాసనా బలంతోనే కూడుకొని ఉన్నాయి. ఈ వాసనా బలం అనే దాంతోనే మనలో ఉండేటువంటివన్నీ కూడుకొని ఉన్నాయి. కాబట్టి స్పందనలు అన్నీ కూడా ఈ వాసనా బలాన్ని మూటగట్టేటివే. కాబట్టి ఈ వాసనా బలాన్ని మూట కట్టుకునేటట్లు జీవించడమే జీవుడు
ఆ జీవుడన్నీ ఏం చేస్తున్నాడంటే ఈ వాసనాబలాన్ని మూటగట్టుకునేకే జీవిస్తున్నాడు. కాబట్టి నేను జీవుడుగా ఉన్నటువంటి దాంట్లో నుంచి శరీరం నేనని కానీ ప్రకృతిలో ఉన్నటువంటి దీనితో తాదాత్మ్యం చెంది నేను ఈ ప్రవర్తన ఇట్లే ప్రవర్తించుకుంటూ పోతే ఈ జన్మలోనైనా దీనిలన్నింటినీ విచారించి ఇవన్నీ నేను కాదని చెప్పి నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకొని నీ ప్రవర్తనను మార్చుకోకపోతే మళ్ళీ ఈ జన్మలో కూడా మూట కట్టుకుంటూనే ఉన్నావు అనమాట. ఈ వాసన బలం చేత ప్రవర్తించి జీవుడుగా తాదాత్మ్యం చెంది శరీరమే నేననే తాదాత్మ్యంతో ప్రవర్తించి మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ఆ మూట కొనేటట్టు జీవించడమే జీవుడు. వాసనాక్షయం అయ్యేటట్టు జీవించేవాడేమో యోగి. ఆ యోగి ఎట్లయినాడు వాడంటే వాసనలు క్షీణించేటట్టు అంతకుముందు వచ్చినటువంటి తనలోని వాసనలని పోగొట్టుకునే ప్రయత్నం చేసినటువంటి వాడు అవన్నింటినీ ఆ వాసనల చేత ఏర్పడినటువంటి దాన్ని పోగొట్టుకునేవాడేమో యోగి అయ్యాడు. వీడేమో జీవుడయ్యాడు. వాడేమో అట్లా చేసినటువంటి వాడు యోగుడయ్యాడు. యోగి అయ్యాడు. వాడే ఆ యోగే పరమాత్ముడయ్యాడు, గురువు అయ్యాడు, అన్నీ అయ్యాడు. ఎవరైతే ఆ వాసనలు పోగొట్టుకొని తానే అదని తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడికి ముగిద్దాం. మళ్ళీ ఇటు నుంచి రేపు మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పన్నా. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. తరుణులారైతనికి భక్తితో మురియుచు మృక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షరపురుషుండనరాదమ్మా అక్షరపురుషుండనగాదమ్మా. క్షరపురుషాక్షర పురుషుల కావలి పురుషోత్తముడను బొరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండనరాదమ్మా ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుడైనయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. స్మరణ రూపుడనరాదమ్మా విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణగాక తస్మరణ విస్మరణ ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. దేకియనుట కనరాదమ్మా ఈ దేహమతండనగాదమ్మా. అహం భావన కంట సొంఠులకు దేకి దేహములు తెరువుని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. పిండ రూపుడనరాదమ్మా బ్రహ్మాండ రూపుడనగాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జ్ఞానియనుట కనరాదమ్మా అజ్ఞానియనుట కదిలేదమ్మా. జ్ఞానాజ్ఞానములోన నీవొక్కటియు కానుగాక శూన్యానికి మీరిన. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. భోగి యోగి అనుట కనరాదమ్మా మరి భోగి అనుట కనగాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవకృష్ణుండనే. గురునకు మంగళమనరమ్మా
మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. మేలు కీడులన రాదమ్మా, ఏ మేలు కీడులది కాదమ్మా. కాలకూటమున కన్న మిక్కిలకు జాలమాంబ వ్యతచనములు బావిన గురునకు మంగళమనరమ్మ. మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.